హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి మేము బయటికి పోతున్నాము. ఇక్కడికి అంటే ఒక వైరల్ ఎస్కలేటర్ అనమాట. ఇక్కడ నెదర్లాండ్స్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఎక్కడ రీల్స్ చూసినా అవే వస్తున్నాయి. సో ఒకసారి అది రెడీ అయిపోయినాం, ఇంకా బయలుదేరడం బట్టి. సో వాడి కోసం ఫుడ్ ఏమేమి తీసుకెళ్తున్నాం. పొంగల్ చేశాను మార్నింగే, ఇంకా పొంగల్ తీసుకెళ్తున్నా లంచ్ కోసం అని చెప్పేసి. ఒకవేళ ఇది తినకపోతే అని చెప్పేసి హాట్ మిల్క్ పోసుకున్నా ఈ థర్మల్లో. కాన్ఫ్లెక్స్ ఈ మధ్య ఇష్టంగా తింటున్నాడు, సో అందుకని కాన్ఫ్లెక్స్ ఒకవేళ తినకపోతే కాన్ఫ్లెక్స్ పెడతామనేసి. అండ్ ఈవినింగ్కి మిల్క్, వాటర్ అండ్ కొన్ని బిస్కెట్స్, నట్స్, తర్వాత స్మూతీస్, షుగర్ లేని స్మూతీస్ అనమాట, ఫ్రూట్ స్మూతీస్. ఇవి యోగర్ట్ బిస్కెట్స్ అనేసి ఇవి కూడా ఇష్టంగా తింటున్నాడు, నేను పెడుతున్నా. అండ్ ఈ మఫిన్స్ చూడాలి. ఒక్కొక్కసారి ఇవన్నీ తీసుకెళ్ళినా, నేను ఎన్ని ఆప్షన్స్ తీసుకెళ్ళినా లాస్ట్కి అసలు ఏమీ తినడు, పస్తులు ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత తింటాడు. మాత్రం ఇక్కడ చూడండి ఇట్లా ఉందో మంచిగా, అసలు కంప్లీట్గా 11 బాక్స్ ట్రైన్ ఎక్కినాము. మా పొట్టాడు చూడండి నిద్ర మబ్బులు ఉన్నాడు, పాపం ఫుల్ జలుబు చేసింది, చాలా నీరసంగా టైర్డ్గా ఉన్నాడు, కామ్ సైలెంట్ అయిపోయాడు. వచ్చేసినాము. ఇంకా పిల్లలు ఇద్దరు పడుకునే ఉన్నారు. మా ఫ్రెండ్స్ టోటల్ 6 మెంబర్స్ కలిసి వచ్చాము. అండ్ ఇద్దరు పిల్లలు, సో వాళ్ళు పడుకున్నారు. ఈ లోపు మేమే అనుకుందామని చెప్పేసి బర్గర్ కింగ్కి వచ్చాము. చూడాలి ఏం ఆర్డర్ చేయాలో. వెజ్ అయ్యేసరికి ఆప్షన్స్ తక్కువ అయిపోయినాయి బయట ఏమైనా తినాలంటే. సో అదే మా ఫుడ్ ఇంకా రాలేదు. ఈ లోపు మా పొట్టోళ్ళు లేచేసిండు. సో ఇంకా వాడికి తినిపిస్తూ ఉన్నాము. వచ్చేసింది మా ఫుడ్ కూడా. అండ్ ఇక్కడ బస్సెస్ అన్నీ ఎలక్ట్రిక్ బస్సెస్. ఇక్కడ ఆర్కిటెక్చర్, ఈ సిటీ చాలా బాగుంది, అసలు ఎంత బాగుందో పీస్ఫుల్గా. అండ్ క్రిస్మస్ దగ్గరకు వచ్చేసింది కదా, ఇది క్రిస్మస్ వీకెండ్ కాబట్టి అంతా ఎక్కడ చూసినా కూడా అంత డెకరేషన్, అన్నీ చిన్న చిన్న ఎక్కడ పడితే అక్కడ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా చూసారా, ఇది కపుల్స్ వెళ్ళడానికి సైకిల్ లాగా అనమాట. ఇద్దరు కలిసి సైకిల్ రైడ్ చేయొచ్చు. మంచిగా ఈవినింగ్స్ బయటకు వెళ్ళడానికి బాగుంటుంది. దిగిన తర్వాత కూడా నడిచేది ఉండే అనమాట. సో దూరంగా ఏదో పల్లెటూరులో పెట్టారు. మొత్తం అంతా కాలయాత్రకు వెళ్తున్నట్టు నడుస్తున్నాం అందరము, ర్యాలీకి వచ్చినట్టు అప్పటి నుంచి. కానీ ఇంకా లొకేషన్ మాత్రం రీచ్ అవ్వలేదు. ఏదో ర్యాలీ లాగా నడుస్తూ ఉన్నాం అప్పటి నుంచి. వచ్చినాము చూడ్డానికైతే ఏదో మాల్ లాగా అనిపిస్తుంది. చూడాలి మాల్ లోపల ఎంత ఫుల్ జనాలు అందరూ వస్తూ ఉన్నారనమాట. ఫుల్ షాపింగ్ చేసినట్టున్నారు అందరూ. ప్రతి ఒక్కరు వచ్చేటోళ్ళు అందరి చేతులలో ఏదో ఒకటి ఉంది. గో క్యాండిల్ హోల్డర్స్, ఇవన్నీ క్రిస్మస్ కదా, సో అందుకని అన్ని వైట్ అండ్ రెడ్ కాంబినేషన్స్లో ఉన్నాయి. క్యాండిల్ హోల్డర్స్ షాపింగ్కి తగ్గట్టు అయితే చాలా ఉన్నాయి. షాపింగ్కి తగ్గట్టు ఫ్లవర్స్ అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో, బొకేస్ లాగా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి. ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవి మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి, కానీ పైన అంతా స్నో లాగా ఉంది. ఫ్లవర్స్ వచ్చేసి న్యాచురల్ ఫ్లవర్స్ ఉన్నాయి, కాకపోతే ఈ ఫ్లవర్కి మాత్రం పైన అంతా స్నో ఉంది. భలే ఉంది కదా, రియల్ స్నో లాగా. ఫ్లవర్స్ మాత్రం వైట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. బొకేస్ కానీ ఫ్లవర్ పాట్స్ కానీ చాలా ఉన్నాయి. అండ్ ఇవి మనకి ఇండియాలో బతుకమ్మకి పెట్టుకుంటాం కదా, టేక్ పూలని అన్ని కలర్స్లో ముంచి సేమ్ అట్లనే ఉంది లుక్ మాత్రము. రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ మొత్తము రెడ్గా ఉన్నాయి నెమలికలు. మనకి ఎక్కడైనా గ్రీన్ ఉంటాయి కదా, మరి పెయింట్ వేసారో మరి ఏమో తెలీదు, ఒరిజినల్లో కాదో. చూడడానికి అయితే ఒరిజినల్ లాగానే అనిపిస్తున్నాయి, కానీ రెడ్ కలర్లో ఉన్నాయి నెమలికలు. ఎంత బాగుందో క్రిస్మస్ ట్రీ కూడా, అంతా ఎక్కడ చూసినా అంతా డెకరేషన్. వైరల్ ఎస్కలేటర్ అన్నది ఇదేనా, లేకపోతే లోపల ఇంకో ఉంటుంటుందో చూడాలి. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న ఫ్లవర్ వేజెస్. మార్కెట్ ఉంది, పైన ఒక మార్కెట్ ఉంది. సో ఫస్ట్ కింద చూసి పైకి వెళ్దాం అనుకుంటున్నాము. మేము అనుకున్న వైరల్ ఎస్కలేటర్ అనేది కొంచెం వెనకాలకి వెళ్తే ఉంది అని చెప్పేసి అన్నారు, చూడాలి. అండ్ ఇక్కడ అన్నీ మొత్తం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మార్కెట్ లాగా పెట్టారు. అండ్ ఇది చూడండి, అసలు ఎంత బాగున్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు, చిన్న చిన్న పిల్లలు కదులుతున్నట్టు చాలా క్యూట్గా ఉన్నాయి. ప్రతి బొమ్మలన్నీ కూడా కదులుతూ ఉన్నట్టు పిల్లలందరూ వచ్చి చూస్తున్నారు ఇక్కడే. అసలు ఈ పాప చూడండి, అసలు అదే బొమ్మలాగుంది. ఇంకా శాంటాక్లాస్ పడుకున్నట్టు. అన్ని మష్రూమ్స్, కలర్ఫుల్ మష్రూమ్స్. ఇవి లీచీ కదా, ఇది పర్సిమన్ ఫ్రూట్ అని చెప్పేసి ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోతుంది ఫ్రూట్. ఇవి ఎంత అంట, 400 grams, చాలా తక్కువ. కొనుక్కునే వాళ్ళకైతే వెరైటీస్కి కొదువే లేదు. ఇక్కడ చూడండి కుక్క పిల్లను అట్లా కాట్లో, వాటికి కూడా అండ్ ఇది మొత్తం ఇంకా ట్రీస్ సెక్షన్. మంచి మంచి పాట్స్ ఉన్నాయి ఇంట్లో, డెకరేటివ్ పీసెస్ లాగా పెట్టుకోవడానికి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్.
సో ఇక్కడ మనకి సన్లైట్ తక్కువ కాబట్టి ఇంట్లో కూడా బాగానే ఉంటుంది, బయట అయినా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఒక్కొక్క ప్లాంట్ €135, అంటే 13,000. ఈ ఒక్క ప్లాంట్ వచ్చేసి 70,000 ఈ ప్లాంట్. సో చాలా కాస్ట్లీ కదా, సేమ్ జడాలినట్టే వచ్చింది. ఇదేం ప్లాంట్, ఇదెంత €74 అట ప్రపంచం. మంచు పడ్డట్టు రొటేటింగ్ క్రిస్మస్ ట్రీ. గొడుగులు, డిఫరెంట్ పుట్టగొడుగులు. ₹400 ఇది. ఉడతా ఇవి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి అనుకుంటా కదా. ఇది 300. ఇవి ఏంటో లడ్డులాగా ఉన్నాయని చెప్పేసి చూస్తున్నా నేను. ఇవి యాక్చువల్గా పిట్టలు తినడానికి ఫుడ్ దానికి. అండ్ అక్కడ పిట్టలది ఫుడ్ పక్కనే ఇక్కడ ఒక చిన్న పాండ్ లాగా క్రియేట్ చేసి దాంట్లో పెట్టారనమాట ఈ ఫిషెస్ని. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవి. అండ్ ఇవి వచ్చేసి కోయి ఫిషెస్ అంటారంట, అండ్ జపాన్ బిల్ట్. వీటిని వాళ్ళు ఒక లక్కీ సింబాలిక్గా భావిస్తారంట. అండి అసలు హారబుల్గా ఉన్నాయి చేపలకి. చేపలు పిట్టలు తినడానికి వామ్స్ కూడా అమ్ముతున్నారు. అది 1500. అండ్ ఇక్కడికి వచ్చేసి మొత్తం క్రిస్మస్ ట్రీ సెక్షన్. ఎక్కడ చూసినా మొత్తం క్రిస్మస్ ట్రీసే ఉన్నాయి. ఎటువైపు చూసినా ఇవి చూడండి మొత్తం అంతా మంచు కూర్చున్నట్టు అట్లా ఉన్నాయి అన్నమాట, వైట్ కలర్ షేడ్లో. సో డిఫరెంట్ టైప్స్, ఇన్ని వెరైటీస్ ఆఫ్ క్రిస్మస్ ట్రీస్ అన్నీ ఒక దగ్గర అన్నట్టు పెట్టారు. అన్ని డిఫరెంట్ సైజెస్. అందరు కొంచెం క్రిస్మస్ మార్కెట్ అంటే ఆబ్వియస్ కదా. అండ్ అవి చూసినా మనం తోరణాలు కట్టుకుంటాం కదా ఏమైనా ఫెస్టివల్స్ వస్తే, వాళ్ళకి ఇక్కడ ఈ క్రిస్మస్ టైంలో ఇవే తోరణాలు మొత్తం ఇంట్లో అంతా డెకరేట్ చేసుకోవడానికి. ఇంకా ఎవరి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళు ఏవంటే అవి కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు. మామిడి స్ట్రోలర్లో కూర్చొని సతాయిస్తున్నాడు. ఇవి మొత్తం లైటింగ్, చెట్లు లేవు ఏమీ, అంటే చెట్లు లాగా అట్లా ఏమి ఉండవు. ఓన్లీ జస్ట్ లైట్స్ తోటి క్రిస్మస్ ట్రీ షేప్లో ఉంటాయి. ట్రీస్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కలర్ఫుల్గా వైట్ క్రిస్మస్ ట్రీ చూసారా? ఇగో వైట్ క్రిస్మస్ ట్రీ మొత్తం. అయ్యో ఎక్కడున్నావు నువ్వు? ఉండి ఇక్కడే. లేదు ఆయన అన్నారు, ఆయన కూడా అమ్మేస్తున్నారు అంటే నాట్ ఫర్ సేల్. నాట్ ఫర్ సేల్ అట్రా. నువ్వు అమ్ముతున్నారా అని అడుగుతున్నారు నిన్ను. భలే ఉన్నాయి బొమ్మలు, మొత్తం బొమ్మలదే. నీ బొమ్మలు చూడు, వావ్, ఇది చూడండి చిన్న ప్రపంచమే ఉంది. నానా బాగుందా నానా? జైంట్ వీల్, వాటర్ ఫాల్ చూడండి. అసలు ఇంత చిన్నగా మైన్యూట్గా చేయాలి అంటే అసలు ఎంత టైం పట్టుంటుందో, ఎంత బాగుందో అసలు. ఒక ఎగ్జిబిషన్. మళ్ళీ ఏది పెట్టినామా అంటే పెట్టినామో అన్నట్టు కాదు, అన్నీ ప్రతి ఒక్కటి వర్క్ అవుతున్నాయి చూడండి. అసలు ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ అక్కడ ఏమేమి షోపీస్ లాగా పెట్టినారో అన్నీ వర్క్ అవుతున్నాయి, అంత మంచిగా ఉన్నాయి. అండ్ వాటర్ ఫాల్ ఎక్కడ చూసినా కాయిన్స్ ఉన్నాయి. మరి ఇప్పటికి ఉంటాయో లేకపోతే ఇప్పుడు చేశారో తెలీదు. ఎక్కడ చూసినా కాయిన్స్ ఉన్నాయి మొత్తం మంచులాగా. అండ్ ఇగో చిన్న గుహలలో ఇవి ఉన్నట్టు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. దీంట్లో నుంచి పిల్లలు వెళ్ళి పైనుంచి చూడొచ్చు. చిన్నగా కాదు అసలు, మామూలుగా లేదు, మొత్తం ఉంది.
ఇదంతా మినియేచర్ లాగానే చేశారు ఇదంతా. నేను ఏదో కొంచెం ఉందేమో అని తీస్తూ పోతూ ఉంటే అసలు అయిపోతలేదు. నేను పోతున్నా కొద్ది వస్తుంది. ట్రైన్స్ కూడా అన్నీ, వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో, చిన్న 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 మైన్యూట్లు కూడా. అండ్ ఇది వాటర్ది, అసలు చూడ్డానికైతే చాలా బాగుంది. వైన్ చేసేటప్పుడు తొక్కడానికా ఈ షూస్? వుడెన్ షూస్, నిహిత్ సైజు చిట్టి షూస్, వుడెన్ షూస్. ఇక్కడ నెదర్లాండ్స్లో వుడెన్ షూస్ ఫేమస్ అనమాట. సో ఇక్కడ వైన్ అట్లా చేసేటప్పుడు తొక్కుతారంట ఈ షూస్ వేసుకొని. బోటింగ్ కన్నమ్మ, ఇది చూడు నాన్న, లైట్స్ చూడు ఎంత బాగుంది, చూడు బాగుందా? బాగుంది. మనకి షాపింగ్ చేస్తున్నాడు, వాళ్ళ డాడీకి ఏమో భయం వేస్తూ ఉంది, ఏది పడేస్తాడో, దేనికి పేమెంట్ చేయాల్సి వస్తుందో అని. కొని ఇంటికి తీసుకెళ్తే ఓకే, కానీ ఇక్కడ పగిలిపోయిన దానికి పే చేయాలంటే అరవై ఉంది. ఈ క్రిస్మస్ ట్రీ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అది మంచిగా తిరుగుతూ ఉంటే ఆడుతున్నాడు వీడు. దాంట్లో ఉన్న బొమ్మలన్నీ స్టిక్ చేసినట్లు లేరు, ఒక్కొక్క బొమ్మ తీస్తున్నాడు వీడు. ఇక్కడ అక్కడ మిస్ప్లేస్ చేస్తున్నాడు. నీట్ ముట్టుకోతా, ఎంత క్యూట్గా ఉంది. ఇదెంత? 700. ఏం లేదు, కంప్లీట్గా ఇక్కడ నెదర్లాండ్స్లో క్రిస్మస్ టైంలో ఎట్లుంటుందో మొత్తం వ్యూ అంతా స్నో పడి, సో అట్లనే యాక్చువల్గా అట్లనే దింపేసిండ్రు అనమాట. మెయిన్ సిటీస్లో వ్యూ ఎట్లుంటుందో సేమ్ అట్లనే యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశారు. అసలు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకైతే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అసలు, డెకరేషన్ పర్పస్. బ్లాక్ రోజ్ మాట వైరల్ ఎస్కలేటర్ ఫైనలీ. అసలు ఎంత బాగుందో. నా కెమెరా ఎంతవరకు జస్టిఫై చేస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్గా మాత్రం చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో చూడడానికి. వచ్చినందుకైతే ఇది వర్త్ విజిటింగ్. ఒక 2-3 టైమ్స్ పైకి కిందికి వెళ్ళి మరీ చూసినాం అనమాట మేము. అంత బాగుండే. ఇప్పుడు అర్థమైంది ఇది అంతగానం ఎందుకు వైరల్ అయిందో. అండ్ దూరం నుంచి వేరే దగ్గర నుంచి కూడా వచ్చి మరీ చూస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు మేమే ఆల్మోస్ట్ 2 hours ట్రావెల్ చేసి మరీ చూస్తున్నాం ఇది. ఎంత బాగుంది కన్నమ్మాయి, చూడు హ్యాంగ్ చేసుకోవడానికి ఎంత బాగున్నాయి చూడండి. అసలు తుమ్మెదలు అంటాం కదా మనం, తుమ్మెద, సో అది క్రిస్మస్ ట్రీకి హ్యాంగ్ చేసుకోవడానికి. డిఫరెంట్ కలర్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా ఇక్కడ డైరెక్ట్గా ఎంత బాగుందో అసలు కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది. డైరెక్ట్గా అంత చాలా బాగుంది. క్రిస్మస్ తాత చూడండి, ఉల్టా పడిపోయి సీదా పడిపోయి పని చూసుకొని లేచి కూర్చొని వాళ్ళే ఉన్నారు కదా క్యూట్గా. నిజమైన పప్పీస్లో ఉన్నాయి. ఒక్క నిమిషం నిజమైన పప్పీస్ ఏమో అనుకున్నా. నీకు ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇట్లా ఉంది అంతా చెట్లు, లైట్స్. బట్ ఆ ఎస్కలేటర్ దగ్గర ఫీలింగ్ మాత్రం అది చాలా బాగా అనిపించింది. ఇదేదో ప్రపంచంలోకి వచ్చేసినట్టు ఉందన్నమాట, ఏదో వింత ప్రపంచంలోకి వచ్చినట్టు.
ఇక్కడక్కడ క్రిస్మస్ ట్రీస్ ప్రతి ఒక్కటి సపరేట్ డెకరేషన్. గోల్డ్ ఫిష్ 2000కి ఒక ఫిష్ అంట. ఇది వచ్చేసి 1500కి ఒక ఫిష్. మారియో సూపర్. అండ్ ఇది మొత్తం ఫ్లవర్ వాల్స్, మొత్తం ఫ్లవర్ సెక్షన్. ఇక్కడికి వచ్చాక మనకి పండగే. వాడిదిగో కనిపించిన దగ్గరల్లా, క్రిస్మస్ ట్రీ కనిపించిన దగ్గరల్లా ఆ బాల్స్ కోసం అని పరిగెడతా ఉన్నాడు. స్ట్రోలర్లో కూర్చొని అన్ని సతాయిస్తుంటే ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకొని తిప్పుతున్నారు. పిల్లలతోటి ఇదే ప్రాబ్లం. మంచిగా కూర్చుంటే ఓకే, కానీ ఎక్కువసేపు అయ్యేసరికి పాపం వాడిని కూడా ఏమనలేంలే. ఇంకా ఎక్కువసేపు అయ్యేసరికి కూర్చోవాలి అంటే దాంట్లో ఎంతసేపు అని కూర్చుంటాడు. ఇంకా కూర్చొని స్టార్ట్ చేశాడు. అందులో ఇట్లా ఎక్స్ప్లోర్ చేసేవి ఉన్నాయంటే మా వాడికి ఇంకా పండగే. ఎప్పుడు దిగుదామా, ఎప్పుడు చూద్దామా, ఏది లాక్కొద్దామా, ఏది పీక్కొద్దామా అన్నట్టు ఉంటాడు. ఇదిగో ఇట్లా నా చేయి పెట్టినట్టు కాలు పెట్టుకోవడానికి, ఇంట్లో వేసుకోవడానికి డిఫరెంట్ ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్. ఇది క్యామెల్ లాగా, బేర్ లాగా. వాళ్ళు ముగ్గురు చూడండి అసలు. టాయ్స్ ది క్రిస్మస్ ట్రీ. రొటేటింగ్ ఉంది. ఇది మొత్తం టాయ్స్ ది. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ లాగా పెట్టారు అసలు. ఇవన్నీ టాయ్స్ ది. డోనట్స్, ఫుడ్, డోనట్స్, స్వీట్స్. ఈ డోనట్స్ క్రిస్మస్ తాతలు చూడండి ఎన్ని టైప్స్. ఇంత క్యూట్గా ముద్దుగా ఉన్నాయి బొమ్మలు. ఒక్కొక్కటి 3000 అట్లా ఉన్నాయి. 3000, 4000. మాకు ఆల్మోస్ట్ కొంచెం ఐకియాకి దగ్గరలో కూడా అనిపించినాయి కొన్ని చూస్తుంటే. అండ్ ఫైనలీ ఇంకా చాలా వరకు కవర్ చేసాం అనుకొని ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఫైనలీ అయిపోయింది. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. స్టేషన్కి ఇంకా ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇంకా వాటర్ అసలు దాహం వేస్తుంది. నడిచి చాలా దూరం నడిచేసరికి. అండ్ ఆకలి కూడా వేస్తుంది, అన్న తినాలి. వీడికి తాగుతలే షెడ్యూల్ ఉండేసరికి. కోలాట మాడు నిహిత్. నోరా నిహిత్, అది ఇంకెంతలా అవుతావు? రాదు, ఇంకా రాదు. ఇంకా వద్దు ఇయ్యవా నిహిత్? తమ్ముకి ఇయ్యవా? క్యాచ్ నిహిత్, క్యాచ్ అను. క్యాచ్. బాయ్ చెప్పవా? మా వాడు అసలు ఆగట్లేదు. అనమాట ఎగ్జామ్ అయితే మార్నింగ్ ఎక్కినాము, అది ఎక్కేసినాము, ఇంకా అయిపోయింది. సో ఇక్కడితోటి బ్లాగ్ ఏం చేస్తాము. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.